నమస్తే, వెల్కమ్ టు 3TV. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జేసీబీలు పెట్టి కుళ్ళబొడుస్తూ ఉన్నది. మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూశారు. ఒక హృదయ విదారకమైన ఒక పిక్చర్ మీకు అందరి మనోఫలకంలో ఇప్పుడు కనపడతా ఉంది. ఒకవైపు జేసీబీలు హాహాకారాలతో నెమళ్ళు జింకలు చేసే అరుపులు, అవి పెట్టే పరుగులు, ఆ బొమ్మ మీరందరూ కూడా చూశారు. ఇంత విషాదంలో కూడా ఒక మంచి పరిణామం ఏమనిపించిందంటే, నాకు ఎంతోమంది పార్టీలకు సంబంధం లేని వాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, తెలంగాణలో ఉండేవాళ్ళు, దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా స్పందిస్తూ ఉన్నారు. ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే తెలంగాణలోని రాజకీయ పార్టీలు, తెలంగాణలోని మేధావులు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం పనిచేసిన మేధావులు మీరెందుకు నోళ్లు తెరవడం లేదు, ఆ నెమళ్ల బాధ, జింకల బాధ మీకు తెలియడం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. చాలా దారుణమైన విధ్వంసం జరుగుతూ ఉన్నది. యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్రమైన నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. భగ్గుమన్న విద్యార్థి లోకం. ఇంకా పోలీసుల దమనకాండ గురించి చెప్పాల్సిన పని లేదు. మీరు చూడండి, ఇక్కడ ఇంత విద్యార్థులు స్వచ్ఛందంగా వాళ్ళ యూనివర్సిటీని, ఆ భూములని, ఆ పర్యావరణాన్ని కాపాడుకోవాలని వాళ్ళు ఆందోళనకు దిగితే, బాంబుల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇది పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనపడతా ఉన్నారు. ఆ జింకలు, ఆ నెమళ్ళు అవన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీయో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిట్టని వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ జింకలు, ఆ నెమళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సిగ్గుందా మీకేమన్నా? బాధ్యత ఉందా మీకేమన్నా? మీ ప్రభుత్వానికి ఇంత ప్రకృతి పైన, ప్రజలపైన ఇంత కోపం ఎందుకు? ఏం సాధించడానికి మీరు ఈ పని చేస్తూ ఉన్నారు? చాలా దారుణమైన పరిణామాలు ఈరోజు సంభవిస్తూ ఉన్నాయి. చాలా విషాదకరమైన పరిణామాలు ఇవన్నీ కూడా. మీరు ఇంకొక వీడియో క్లిప్ ఇంకో క్లిప్ చూపిస్తాను. ఇది నిన్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు విలేకరుల సమావేశం పెట్టారు. దానికంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. హెచ్సిలో ఈ 400 ఎకరాల భూములకు సంబంధించి గొడవ జరుగుతున్నది కదా, దీని గురించి మాట్లాడదాము, అందరి సూచనలు తీసుకుందామని పిలిచి మంత్రులు, సీఎం, తర్వాత నిన్న ఈ హెచ్సియుల గొడవకు సంబంధించి ఒక సమీక్ష పెట్టింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి బట్టి, ఇంకా అందరు మంత్రులు ఉన్నారు, పర్యావరణవేత్తలను కూడా దానికి పిలిచినట్టున్నారు, కొంతమంది మేధావులను కూడా పిలిచారు. ఈ మేధావుల్లో ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, పర్యావరణవేత్త నరసింహారెడ్డి గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మీరు జాగ్రత్తగా వినాల. ఈ సమీక్ష అయిపోయిన తర్వాత భట్టి విక్రమార్క గారు వచ్చి ప్రెస్తో మాట్లాడినారు. ఏమంటున్నాడు ఆయన? ఈ భూములు సర్కారు భూములే అంటున్నాడు. 400 ఎకరాలు సర్కారు భూములే. హైకోర్టుకు పోయి మేము ఆ సర్కారు భూములని ఆర్డర్ తెచ్చుకున్నాం, విజయవంతంగా మేము ప్రభుత్వం ఆ భూమిని దక్కించుకున్నామని చెప్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో మిత్రులు అడుగుతున్నారు. అంటే కొన్ని డౌట్స్ క్లారిఫై చేయాల్సి ఉంది కాబట్టి నేను కొంచెం రిపీటెడ్గా కూడా చెప్తా ఉన్నా. ఒకటి, ఈ భూములకు సంబంధించి అసలు యాక్చువల్గా ఏం జరిగింది? ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్న కాలంలో 2300 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రకరకాల పనుల కోసం ఆ భూమిని వివిధ సంస్థలకు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న బట్టి గారు చాలా గొప్పగా చెప్పారు. ఇందిరాగాంధీ గారు, మేము కాంగ్రెస్ ప్రభుత్వము, ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇచ్చిన భూములవి, నేను అంటే బట్టి విక్రమార్క గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, హెచ్సియులో విద్యార్థులము,
మాకు సెంట్రల్ యూనివర్సిటీతో ఎమోషనల్ బాండింగ్ ఉన్నది, మేము అన్యాయం జరగనివ్వము అని వాళ్ళు అన్నారు. కానీ ఇందిరాగాంధీ గారు భూములైతే ఇచ్చారు, కానీ ఆ భూములకి సంబంధించిన చట్టబద్ధమైన హక్కు కల్పించే పత్రాలేవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వలే. ఇది చాలా కీ పాయింట్. రెండోది, నిన్న శ్రీధర్ బాబు గారు అంటున్నారు 1500 ఎకరాలు ఈరోజు ఆ భూమికి, ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూములే అవని చెప్పి నోటిఫై చేయడానికి మేము ప్రయత్నిస్తామన్నారు. శ్రీధర్ బాబు గారు ఎప్పుడో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు ఇచ్చిన భూములు ఈరోజు మీరే చెప్తున్నారు 1500 ఎకరాలకి నోటిఫై చేస్తామని. మరి ఎందుకు జరగలేదు? కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తంగా తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎన్టీ రామారావు హయాంలో టీడీపీ పరిపాలించింది 17 సంవత్సరాలు. కేసీఆర్ వచ్చింది నిన్న మొన్న. సరే, రాజకీయాలు పక్కన పెట్టినా కూడా ఆ భూములకి, ఆ పేపర్లు హెచ్సికి ఎందుకు దక్కించలేదు మీరు? తర్వాత ఈ ఏదైతే 400 ఎకరాల్లో మీరు విధ్వంసం సృష్టిస్తున్నారో అవి, దానికి బదులుగా 397 ఎకరాలు గోపన్పల్లిలో ఇచ్చినాము, ఇవి తీసుకున్నాము, ఇవి ప్రభుత్వ భూములు, హెచ్సియు కాదు అంటున్నారు. టెక్నికలీ ప్రభుత్వ భూములు అంటే ఏంటి? ప్రజల భూములనే. అది రేవంత్ రెడ్డి భూమి అని కాదు, బట్టి విక్రమార్క భూమి అని కాదు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూమి అని కాదు. వాస్తవమే కదా. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమే కదా. మీరు 400 ఎకరాలు మీరు కోర్టుకు పోయి గెలుచుకున్న తర్వాత అక్కడ పర్యావరణం దెబ్బతినకుండా కదా చూడాలి మీరు. దాన్ని జేసీబీలు పెట్టి, ఎక్స్కవేటర్లు పెట్టి, ప్రొక్లైనర్లు పెట్టి మొత్తం అడవినంతా నాశనం చేస్తారా? దేనికోసం ప్రభుత్వ భూమి వాడాలా? మీరు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఎడిట్ పేజీ వ్యాసం ఒకటి వచ్చింది. విద్యార్థుల భూమిపైకి బుల్డోజర్లు అని డాక్టర్ దొంతగాని వీరబాబు గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆయన రాసిండావు. అది చాలా స్పష్టంగా ఆయన మొత్తం చాలా డీటెయిల్గా ఇచ్చిరు. దాంట్లో ఈ భూమికి సంబంధించి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేసినా, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటూ ఆయన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిండు. ఓకే, సో ఆయన ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డికి పాలన కోసం ఆదాయం వచ్చే మార్గాలు కనిపించడం లేదు. ఇది చాలా కీ పాయింట్. ఈరోజు ప్రభుత్వ భూమి, నిన్న బట్టి గారు చెప్పినవన్నీ అబద్ధాలే. దీన్ని మేము ప్రజల ఆస్తిగా దీన్ని కాపాడుతున్నాము, రేపు ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తాము అని అన్నదంతా ఉత్తి డొల్లమాట. ఒకటి ఏంటంటే, ఈ భూములని, ఈ 400 ఎకరాలు చదును చేయాలి, దాన్ని వేలమేయాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పగించాలి. ఇప్పుడు దాదాపు 80-90 కోట్లు, నియర్లీ 100 కోట్లు ఎకరం అక్కడ పలుకుతూ ఉంది. 400 ఎకరాలంటే 40,000 కోట్ల రూపాయలు. ఈ 40,000 కోట్ల రూపాయల మీద మీ కన్నున్నది. వేలం వేసి మీ తాబేదారులకు వాటిని అప్పగించి మీరు కమిషన్లు తీసుకుని ఆ కమిషన్లో కొంత భాగం రాహుల్ గాంధీకి ఇవ్వడం అనేది ప్రధానమైన కార్యక్రమం. కాబట్టే రాహుల్ గాంధీ మాట్లాడాల. నాకు బాగా గుర్తున్నది, చాలా ఏండ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఆ యూనివర్సిటీకి వచ్చిండు. ఆ రోజు నేను కూడా పోయినా. ఆ రోజు నిరసనకారులు, ఉద్యమకారులు, హక్కుల కోసం పోరాడేవాళ్ళు, దళిత సంఘాలు అందరూ కూడా పోయి అక్కడ ఒక క్యాంపు పెట్టి అక్కడ చాలా తీవ్రమైన నిరసన తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ వచ్చిరు, విద్యార్థులకు అండగా నిలబడతా అన్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తలేడు. రాహుల్ గాంధీ ఎట్లయితే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో ఛాయ్ తాగి మీకు మేము అండగా ఉంటామని చెప్పిండో, ఆ రోజు హెచ్సికి కూడా పోయిండు. మరి ఈరోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ 400 ఎకరాలని అమ్మి ఇచ్చే కమిషన్ల కోసం రాహుల్ గాంధీ గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టే రాహుల్ గాంధీ స్పందించడం లేదని నేను అంటున్నాను. ఈరోజు ప్రభుత్వము ఎంత దారుణమైన వైఫల్యం చెందిందంటే, అన్ని రకాల ఆదాయ మార్గాలు మూసుకుపోయినాయి. 40% రాబడి తగ్గిపోయింది. మొన్న రేవంత్ రెడ్డి గారే అన్నారు, మౌలిక వసతుల కల్పన కోసము 500 కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదన్నాడు. ఎందుకు జరిగింది ఇట్లా? ఈ 16 నెలల్లో ఇంత విధ్వంసం ఎందుకైంది? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు.
అది గమనించాలి. నిన్న వాళ్ళు పెన్షన్లు పెంచారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీ కంటే పెన్షన్లు తక్కువ అన్నాడు. ఇంకో మాట అన్నాడు ఆయన, తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటికీ పాత పద్ధతిలోనే 2000, దివ్యాంగులకు 3000 చెల్లిస్తున్నారు. అంటే పాత పెన్షన్లే, పాత రైతు బందే, పాత పెన్షన్లే. ఏమేమి మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో 15,000 పిచ్చకుంట్ల రైతు బంధు కాదు, మేము 15,000 ఇస్తామని ఎట్లా అన్నారో అది ఇయ్యలేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచలేదు. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తామన్నారు, అసలు కళ్యాణ లక్ష్మికే దిక్కులేదు. షాదీ ముబారక్ చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. మొత్తము ప్రజానీకమంతా రోడ్లు ఎక్కుతా ఉంది. సో దాంతో మీరు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చారు. పైసలు లేవు, ఉన్న పైసలన్నీ కూడా మీరు దురుపయోగం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సంపద సృష్టించే తెలివి లేదు, సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలన్న ప్రేమ లేదు, అభివృద్ధికి ఒక మోడల్ లేదు, సంక్షేమానికి ఒక హృదయం లేదు. కాబట్టే ఈరోజు తెలంగాణ ఇంత అల్లకల్లోలంగా ఉన్నది. ఇప్పుడు కటకటగా ఉన్నది, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. మొన్ననే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏడికెళ్ళి దేవాల పైసలు, ఎక్కడ అప్పు పుడతలేదు అని. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ఒక సిగ్గుచేటు పరిస్థితి, దివాళాకోరు పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు అర్జెంటుగా పైసలు కావాలి. ఇప్పటికీ 1,62,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేసింది తెచ్చిన పైసలు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కుటుంబాల్లో ఎవరికైనా 5 పైసలు వచ్చినాయా? లేదు కదా. ఏమైనా ఆ పైసలన్నీ ఏమైనాయంటే మీ కమిషన్లకి, మీ లంచాలకి, మీరు అప్పచెప్పే ముడుపులకి పనికొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కావాలి పైసలు, తేతే అని ఢిల్లీకి వెళ్ళి పోరుంటుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో రాబోయే ఎలక్షన్లు ఉంటాయి. ఈ ఇయర్ ఎండింగ్కి ఎలక్షన్లు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి, ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఫిల్లింగ్ స్టేషన్ లేనిది కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి. హిమాచల్ ప్రదేశ్ ఎట్లాగో వాళ్ళకే కింద మీద అవుతున్నారు ఆడ. సో కాబట్టి ఇప్పుడు ఈ 40,000 కోట్ల విలువలు చేసే భూమి మీద పడ్డారు. ఇది వాస్తవం. చాలామంది సోషల్ మీడియాలో మిత్రులు అడుగుతున్నారు, ఈ నెమళ్ళు, ఈ జింకలు, ఆ జేసీబీలు, వీటి ఆహాకారాలు అవన్నీ ఆవిడెవరైనా పోయి చూసినరా? అవి తీసిన ఫోటోలా, లేతే ఏఐ ఉపయోగించి తీసిరా అని. నిన్న ఒక మాట చెప్తా, అక్కడ విధ్వంసం జరుగుతున్నది వాస్తవం. ఆ క్యాంపస్లో ఉండే విద్యార్థులు ఆందోళనకు దిగింది వాస్తవం. హెచ్సియు క్యాంపస్లో మొత్తం సర్వాధికారాలు వైస్ ఛాన్సలర్కి ఉంటాయి. వైస్ ఛాన్సలర్కి, యూనివర్సిటీ అధికారులకి వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళని అడగకుండా పోలీసులు, ఈ జేసీబీలు యూనివర్సిటీలోకి పోయినాయి. తమ యూనివర్సిటీని కాపాడుకోవాలనే ఆతృతలో ఉన్న విద్యార్థులను అడ్డుకుంటున్నారు. ఇది వాస్తవం. దీన్ని వదిలేసి అది ఏఐ జనరేటెడా, ఎవరైనా పోయి ఇక్కడ రాసేవాళ్ళు ఎవరైనా పోయి చూసారా, ఇట్లాంటి అమానవీయమైన ప్రశ్నలు దయచేసి మిత్రులారా అడగకండి. మొత్తం దేశవ్యాప్తంగా అట్టుడుగుతూ ఉన్నది. పర్యావరణాన్ని కాపాడాలి అని పర్యావరణ ప్రేమికులు హైకోర్టులలో కేసులు వేసారు. కల్పల బాబురావు గారు కేసు వేసిండ్రు. అది హియరింగ్ నడుస్తూ ఉన్నది. కోర్టులు ఏం చెప్తాయో చూడాలి. కానీ అంతిమంగా ప్రజా కోర్టు అనేది ఉంటుంది. ప్రజలు ఆలోచించాలి. ఎంత విధ్వంసం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు సోషల్ మీడియాలో ఎంతోమంది, నేను మొదట చెప్పినట్టుగా పార్టీలకు సంబంధం లేకుండా చాలా 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 ఆవేదన వెలిబుచ్చుతూ ఉన్నారు, నిరసన వెలిబుచ్చుతూ ఉన్నారు. కొన్ని చూద్దాం. ఒక 4-5 చూపిస్తాను. ఎంత ఆవేదన చెందినట్లు. పార్టీలకు సంబంధం లేదు, దయచేసి మీరు గమనించాలి. ఒక మిత్రుడు సతీష్ గుండా అనే మిత్రుడు రాసిండు. సో ఆయన ఎవరో నాకు తెలియదు, సోషల్ మీడియాలో చూసింది నేను మీకు చెప్తున్నా. నా మిత్రునికి 4 జేసీబీలు ఉన్నాయి. అయితే సెంట్రల్ యూనివర్సిటీ అడవిలో చెట్లు తీసేయాలని కాంట్రాక్ట్ వచ్చింది. దానికి ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకంటే చెట్టుని తీసేయడం చిన్న విషయం, కానీ ఒక చెట్టు పెరిగి నీడనివ్వాలి అంటే ఏళ్లు సమయం పడుతుంది. పైగా అది అడవి. మీరు గమనించండి, ఆ 400 ఎకరాలు అడవి. అది రక్షిత అడవిగా దాన్ని గుర్తించాలని ఆల్రెడీ పర్యావరణవేత్తలు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అది జస్ట్ ఏదో ఒక కోకాపేటలో భూమిలాగా భూమి కాదు. అది 400 ఎకరాల్లో
విస్తరించి ఉన్న సహజ అరణ్యం అది. అక్కడ వన్యప్రాణులు బతుకుతున్నాయి. వాటికి నిలువ నీడ లేకుండా చేసే పాపకార్యంలో నేను భాగస్వామ్యం అవను అని ఆ జేసీబీ ఉన్న ఆ కాంట్రాక్ట్ వచ్చిన ఆ మిత్రుడు అన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. ప్రకృతిని మనం ప్రేమించాలి, లేకపోతే ప్రకృతి విలయం, ప్రకృతి విధ్వంసం ముందు మనము నిలవలేము. అది గమనించాలి, సమాజం గమనించాలి. దాము నర్మాల అనే ఒక జర్నలిస్ట్ అంటాడు, పల్లె పల్లెన కనీసం గుంట స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను కాపాడలేని చవటలు, దద్దమ్మలు నగరాల్లోని 100 ఎకరాల పరిధిలో ఉన్న వనాలను సైతం హాంఫర్ట్ చేయడమే మార్పు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పు. ఇది గమనించాలి. రాజ్ మాదిరాజు అనే ఒక మిత్రుడు రాశాడు, చాలా మనసుని కదిలించే ఆయన బాధ. నోర్మీరా, అడవి నీకు లంచమిస్తుందా, నెమలీకలిస్తుంది. 10-15 వేల కోట్ల వేలంపాట అంటే నీకు అర్థమవుతుందా? నిజానికి అది 40,000 కోట్లది. బోడి 1000 చెట్లు, ఆ చెట్ల మధ్యలో ఏ కప్పం కట్టకుండా, ఏ శిస్తు చెల్లించకుండా విచ్చలవిడిగా తిరిగే పక్షులు, జంతువుల కోసం అభివృద్ధిని అదిచ్చే తాయిలాలను వదులుకోమంటావా? ఒక సెటైరికల్గా ఆయన ఆవేదన వెలియబుచ్చుతా ఉన్నాడు. లేళ్ల ఆర్తనాదాలు, నెమళ్ల ఆక్రందలైన అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో బుల్డోజర్ల ఇంజిన్ శబ్దాలు, మీద కూర్చుని నడుపుతూ చెట్లను నరుకుతున్న వికటాట్టహాసాలు, ఆ అందాలు, ఆనందాలు వినిపించవా? ఎన్నాళ్ళు ప్రకృతి మీద మోజు? వికృతిని ఎప్పుడు ఆహ్వానిస్తావు? విలయాన్ని ఎప్పుడు హత్తుకుంటావు? రేవంత్ రెడ్డి గారు విలయాన్ని హత్తుకుంటున్నారు, వికృతిని ఆహ్వానిస్తున్నారు. నిజానికి ప్రకృతి అయితే రేవంత్ రెడ్డి వికృతి. కాబట్టే ఈరోజు ఇంత విధ్వంసం జరుగుతూ ఉన్నది. జయశ్రీ అనే ఒక కవయిత్రి, జరగండి జరగండి లేదా పారిపోండి, డోజర్ చేతుల మృగం వస్తోంది, మీ రెక్కలు మా హక్కులు పెకిలించి వేయడానికి ఇప్పుడే పారిపోండి నేస్తాలు, లేదంటే కాంక్రీట్ జంగిల్కి అందమైన మీ ఈకల్ని వాల్పేపర్ వేసి, మీ కొమ్ముల్ని రంగులేసి, గుమ్మాలకి రాజసాన్ని అద్దుకుని కొమ్ములు మెలేసుకుంటాడు. కాస్త నవ్వండి, మీ అందమైన నవ్వుల్ని ఫ్రేమ్ చేయించుకోవాలి. సరే సరే, ఇక వెళ్ళిపోండి, ఇంకా ఈ మానవ మృగాన్ని సంరక్షించకండి. మీకోసం ఓ చెట్టు పుడుతుంది, గాలి వీస్తుంది. భూమి వేర్లు నరుక్కున్నాక, శ్వాస ఖాళీ అయ్యాక ఈ పాపాన్ని కడగట్టడానికి ఓ నిప్పు పుల్ల కోసం ఓ చెట్టు దాచిపెట్టండి. లేదంటే ఇక్కడే పాపం అంటుకుపోతుంది. ఈ శాపాన్ని వరం ఇవ్వండి. ఎంత ఆవేదన వెలియబుచ్చుతున్నారు. అజయ్ కుమార్ వరాల అనే మిత్రుడు, వీళ్ళెవరూ కూడా నేను ఈరోజు ఈ షో చూస్తున్నట్టు వీళ్ళకి తెలియదు. వాళ్ళు రాసింది నేను తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నా. ఎట్లా ఉంది స్పందన అంటున్నారు కదా బట్టి గారు, పొంగులేటి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు కదా. వీళ్ళెవ్వరూ పెయిడ్ ఆర్టిస్టులు కాదు. నిజానికి చాలామంది న్యూట్రల్ సెక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రజాపాలన కాస్త స్వేచ్ఛా వాయువులు వీస్తాయి ఇప్పుడు అని అనుకున్న వాళ్ళు చాలామంది కూడా ఈరోజు మీ మీద నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అవతార్ సినిమాలో ప్రకృతి విధ్వంసం చూసి చలించిపోయిన హృదయాలే కదా మనవి. అటవీ భూములు కాకుండా సహజంగా విస్తరించిన ప్రాణవాయువు అందిస్తున్న జీవ వైవిధ్య కలిగిన ప్రాంతం కదా. మన ఎఫర్ట్ లేకుండా మనగలిగిన ప్రాంతాన వన్యజీవుల ఆక్రందనను మనసుతో అర్థం చేసుకోవాలి. న్యూయార్క్ తదితర మహానగరాల్లోనే సామాజిక వనాల పేరిట ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ వనమన్నా దశాబ్ద కాలపు కళ. ఎంత తప్పించినా అనుకున్న స్థాయిలో విస్తరించవు. సో ఉన్న పర్యావరణాన్ని విధ్వంసం చేయకండి అనే ఆవేదన. అనిల్ గారు 3TV ప్రేక్షకులకు తెలుసు, ఆయన కూడా తెలియదు ఇప్పుడు నేను ఇది చెప్తున్నట్టు. ఆయన యాక్చువల్గా సంపద సృష్టి, అభివృద్ధి, ఎకానమీ, జియో పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్ కూడా ఆయన. అలాంటి మనిషి గుండె తడి అయింది నిన్న దృశ్యాలు చూసి. ఆయన ఏమంటారు, మధ్యాహ్నం ఒక ఛానల్లో ఉన్నాను, నెమళ్ళ ఏడుపు వీడియో పెట్టారు. ఆ వీడియో చూడగానే నేను వెంటనే చేసిన పని నా కొడుకు ఫోన్ చేసి బేటా ఎక్కడున్నావని అడిగిన. అంటే ఒక వీడియో చూసి నేను అంత తల్లడిల్లితే మరి 100 నెమళ్ళు, జింకలు వాటి బిడ్డల కోసం అర్ధరాత్రి ఎంత అల్లాడిపోయి ఉంటాయి. పైగా ఎండాకాలం. రాతి యుగంలో కూడా మనిషి ఇంత దుర్మార్గంగా లేడేమో అంటున్నారు అనిల్ వరగంటి. నాగరాజ్ గారు
జర్నలిస్ట్, మీకు అందరికీ తెలుసు. కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ ఇదొక కేజీఎఫ్ లాంటిదంటూ ఆయన చాలా వివరంగా ఆయన ఎక్కడో వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సమాచారం క్రోడీకరించి గ్రూప్ సాయంతో దాన్ని కొంత రిఫైన్ చేసి ఆయన పెట్టారు. సో నాగరాజ్ గారు ఏమంటున్నారు, హైదరాబాద్లో అత్యంత జీవ వైవిధ్యం కలిగిన అడవి, 233 పక్షి జాతులు, కేబీఆర్ నేషనల్ పార్క్ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వేల హెక్టార్లలో ఈ స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇక్కడ మురీసియా హైదరాబాదెన్సిస్ అనే స్పైడర్ జాతి కనపడింది. అత్యంత అరుదైన పక్షులు, జంతువులు, వృక్షజాతులు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్లోని అతిపెద్ద స్థానిక గడ్డి భూములు ఉన్నాయి. ఇవి ఇండియన్ రోలర్, హూపోస్, స్కైలాక్స్ వంటి పక్షులకు ఆశ్రయం ఇస్తాయి. ఈ అడవిలో సరస్సులు, గుహలు, చిత్తడి నేలలు, రాతి బండలు లాంటి సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాతి కొలనులు, స్కిటరింగ్ ఫ్రాగ్లకు, గుహలకు, గబ్బిలాలకు, చిత్తడి నేలలు తీరపక్షులకు నివాసంగా ఉన్నాయి. కేజీఎఫ్లో కంచె గచ్చిబౌలి ఫారెస్ట్లో అనేక జంతువులు, పక్షి జాతులు, ఇండియన్ రాక్ పైథాన్, బెంగాల్ మానిటర్ లిజర్డ్, స్టార్ టాటాయిస్, స్పాటెడ్ డీర్, పక్షుల్లో ఓస్ప్రే, ఇండియన్ ఫీఫౌల్, పెయింటెడ్ స్టార్, స్పాట్ బిల్డ్ పెలికాన్. తర్వాత ఈ గచ్చిబౌలి పటాన్చెరు ప్రాంతాల్లో ఇక్కడ జలవనరులకు సంబంధించి మంజీరా బేసిన్లో అత్యంత కీలకమైన స్థానంలో ఇది ఉన్నది. ఇక్కడ నీటిని సంరక్షించడం వల్ల గచ్చిబౌలి, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో వరదలను నియంత్రించవచ్చు. ఇంత మానవ జాతి మనుగడ కోసం ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్ని విధ్వంసం చేయడం చాలా దుర్మార్గం, చాలా దారుణం. ఒకటి, చాలామంది అంటుంటారు అభివృద్ధి కావాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా, పరిశ్రమలు రావాలి కదా, దానికి భూమి కావాలి కదా అంటుంటారు. కానీ మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైడ్రా పేరుతో పేదలని రోడ్డుపాలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదలను రోడ్డుపాలు చేశారు. సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ అని చెప్పి అక్కడ పేదల బతుకుల్ని, గిరిజనుల బతుకుల్ని కకలావికలం చేసిండ్రు. కాబట్టే ఈరోజు రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది, ఆదాయం రావడం లేదు. 40% స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి ఆదాయం తగ్గిపోయింది. రిజిస్ట్రేషన్స్ తర్వాత, ఎక్సైజ్ తర్వాత స్టేట్ ఎక్స్చెక్కర్కి సంపద చేకూర్చే అగ్రికల్చర్ కుదేలైపోయింది. మీ నిర్వాకం వల్ల ఈరోజు పంటలు ఎండిపోయినాయి. ఈరోజు అన్నదాతలు గోసలు పెడతా ఉన్నారు. శాంతి భద్రతలు విఫలమైనాయి. కొత్తగా ఎవరు ఈ రాష్ట్రానికి రారు. కాబట్టే సంపద లేదు. కాబట్టే మీకు 500 కోట్లు కూడా పుట్టడం లేదు. ముఖ్యమంత్రి గారు మీరే చెప్పినట్టుగా ఎక్కడ అప్పు పుట్టకపోవడానికి కారణం ఈరోజు ఈ రాష్ట్ర ఇమేజ్ని, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసిన మీ వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని ఇంకా నాశనం చేయకండి. 40,000 కోట్ల రూపాయల మీద కన్నేసి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపానికి మీరు గురవుతారు. ఇదో శాపం కాదు. దీన్ని లా ఆఫ్ కర్మ అనండి, లేదా పోయిటిక్ జస్టిస్ అనండి. కానీ రేవంత్ రెడ్డిని దింపేసి ఇంకో ముఖ్యమంత్రి రావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చి ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ ఈ విధ్వంసం, ఇంత తిరోగమనం, వెనక్కుపోయిన తెలంగాణ మళ్ళీ ఎట్లా ముందు పడాలి? ఇకనైనా ఈ దారుణాలు ఆగాలి. సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జాగరూకులై ఉండండి. ఈరోజు సేవ్ హెచ్సియు, సేవ్ ఎన్వైరన్మెంట్ కోసం అందరూ కూడా కదలిరండి. ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది మన బతుకులు పచ్చగా ఉండాల్సిన సందర్భం. దాన్ని విధ్వంసము, విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వ వైపరీత్యం. దీన్ని మనం అందరం కూడా ఎదిరించాలి. ఎవరైతే ఫీల్డ్లో నిలబడి ఎదిరిస్తున్నారో వాళ్ళకి మనం మద్దతుగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.